డోర్ బయట ఉన్నాడు. అరే ఏంటిది అనుకున్నాను. సో అండ్ దెన్ హీ టోల్డ్ మీ దట్ ఇవాళ ఆడియో ఉంది అండ్ తప్పకుండా రావాలన్నాడు. సో ఐ కేమ్ అండ్ దేవదాస్ స్టైల్ మార్చాడు. సో స్టైల్ చాలా బాగా మార్చాడు ఈ సినిమాకి. అండ్ ఘన గారి సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇప్పుడు విన్న సాంగ్స్ అన్నీ బాగున్నాయి. విజువల్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. సో ఐ హోప్ దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ ఎ వెరీ బిగ్ హిట్. అండ్ ప్రొడ్యూసర్స్ చాలా డబ్బులు చేసుకోవాలని కోరుకుంటున్నా. అండ్ డైరెక్టర్ కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. దేవదాస్ని మాస్గా చూడాలని థాట్ రావడమే గ్రేట్. సో నేను సో ఓకే, ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఘనా గారికి అందరికీ ఈ ఫిల్మ్ పెద్ద హిట్ కావాలని, ప్రొడ్యూసర్స్ అందరికీ మరొక ఎంకరేజ్మెంట్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రముఖి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చాలా బాగుంది, ట్రైలర్స్ బట్టి తెలుస్తుంది. సో యా, ఐ విష్ హిమ్ గ్రాండ్ సక్సెస్ దిస్ టైం. మంచి రిలీజ్ రావాలని కోరుకుంటున్నాను. సక్సెస్ కంటే ముందు రిలీజ్ చాలా ఇంపార్టెంట్. సో హోప్ ఈ గెట్స్ అ వెరీ గుడ్ రిలీజ్ అండ్ ప్రొడ్యూసర్స్ పబ్లిసైజ్ బాగా చేస్తారనుకుంటున్నాను. అదర్ దెన్ దాట్ మ్యూజిక్ ఈజ్ వండర్ఫుల్. అందరూ చెప్పినట్టే ట్రైలర్స్, ఎస్ దేర్ సంథింగ్ క్యాచీ ఇన్ ఇట్. ఎందుకో సినిమా వెంటనే వెళ్ళి చూడాలని ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మార్చ్ ఎండ్ అనుకుంటున్నారు. మేబీ మార్చ్ ఎండ్. సో మీరు కూడా అందరూ చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, నువ్వు మల్లెపూలు నలపకు బాబాయ్, ఒకటే ఉంది. ట్రైలర్ చాలా బాగుంది తనీష్, ఆల్ ద వెరీ బెస్ట్. మొన్నే చూసాను ట్రైలర్, కాకపోతే దాంట్లో బబ్లీ స్టార్ అని సార్ దీంట్లో వేయలేదు. మరి నువ్వు చూపించిన దాంట్లో బబ్లీ స్టార్ ఉంది కదా. సూపర్, చాలా బాగుంది. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. సమీప కాలంలో వచ్చిన సినిమాల్లో నేను చూసి ఈ కథ నాకెందుకు ఫస్ట్ చెప్పలేదని బాగా అసూయపడిన ఒక సినిమా మేము వయసుకు వచ్చాము. చాలా ఇష్టం నాకు. తనీష్ ఫెంటాస్టిక్గా చేశాడు. సో ఈ సినిమా చూసాక కూడా నాకు అంతే అసూయ కలగాలని నేను ఆశిస్తూ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఘనా గారికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నేను నిజంగా కోడిపుంజు అనే సినిమాలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశానండి. కోడిపుంజు ఒక 4 years బ్యాక్. అప్పటి నుంచి నాకు తనిష్ అన్న మంచి ఫ్రెండ్, నన్ను ఎంకరేజ్ చేస్తాడు. నేను ఈ సినిమా అడిగా దండాది గాంధీ థ్రోట్ క్యారెక్టర్ మరి ఏంటి అన్న అంటే, మీరు బిజీగా ఉన్నారు. బిజీకి దానికి సంబంధం ఏంటి? మీరు డేట్లు ఇవ్వకపోతే మా ప్రొడ్యూసర్ గారు ఏం చేస్తారు? అట్లీస్ట్ ఒక్క సీన్ అన్న వాడచ్చు కదా. రియల్ గా ఒక సీన్ అనుకున్నారు రమేష్, ఆ ఒక్క సీన్ కి డేట్ లేవంట నీ. అవునా? అయితే నా తప్పు కాదు, క్షమించండి నన్ను. దేవదాస్ స్టైల్ మార్చాడు. ఆల్ ది బెస్ట్ అన్న. నీ సినిమా, నేను పర్సనల్గా మీ యాక్టింగ్ నాకు బాగా ఇష్టం. ఈ సినిమాలో చాలా అందంగా చాలామంది అమ్మాయిలతో బా నీకు 7 అమ్మాయిలు దొరుకుతాను, 7 దొరుకుతాను. ఈ సినిమా నిజంగా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తాగోతు రమేష్. అప్పటి నుంచి నువ్వు ఎంత పొగిడినా నువ్వు లావవురా. ఎవడు అడిగాడు రా నిన్ను లావు గురించి? సినిమాలో ట్రైలర్స్ గురించి చెప్పరా. కానీ ఫీలింగ్ ఏంది, పొగుడుతానన్నా అట్లీస్ట్ నువ్వు లావవు. పోరారా, అనవసరంగా పీకే క్యారెక్టర్ నువ్వు చేస్తావు. వేరే వాళ్ళు చేస్తుంటే ఎంత పొగుడు ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి ప్రొడ్యూసర్. అయినా పోగట్లే. అరే నువ్వు చాలా బాగున్నావురా నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ యాక్టర్ ఇన్ ధనరాజ్. నీ టైం అయిపోయింది, వెళ్ళిపో. థ్యాంక్ యూ. దేవదాస్ స్టైల్ మార్చాడు అనే సినిమాని అతను అనౌన్స్ చేయగానే ఆ కథ విన్నాను. దేవదాస్ అనేప్పటికల్లా నాగేశ్వర గారు జ్ఞాపకం వస్తుంటారు. అటువంటి కథను తీసుకుని డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి కొత్తగా మలిచి సినిమాని చాలా రిచ్గా తీసేట్టు ప్రొడ్యూసర్ ప్లాన్ చేశాడు. కానీ అది తీయడానికి కారకుడైన శ్రీనివాసరెడ్డి కూడా స్క్రీన్ ప్లే పక్కా కూర్చి ఈ సినిమాని చాలా బాగా తీశాడు. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఘన ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే రామిరెడ్డి నాకు చాలా ఫ్రెండు. దాంతో అసలు సినిమా తీసేటప్పుడు సినిమా కథ వినగానే ఆ కథ దేవదాస్ స్టైల్ మార్చాడను అని కథ వినగానే ఆ సినిమాని మనమే చేద్దామని చెప్పి దాని శాటిలైట్ హైలైట్స్ కూడా మేము తీసుకున్నాం. డెఫినెట్గా సినిమా సక్సెస్ అవుద్దని, సక్సెస్ అవ్వాలని మనసా కోరుకుంటున్నాం. ఒక క్యాచీ టైటిల్ తోటి అందరిలో కూడా ఒక క్యూరియాసిటీ కలిగే విధంగా టైటిల్ సెలెక్ట్ చేసుకొని ఒక యువ హీరోని, అలాగే మంచి డైరెక్టరు, అలాగే టెక్నీషియన్స్ తోటి ఈ సినిమా తీసిన రామిరెడ్డికి మంచి సక్సెస్ రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒక మంచి మిత్రుడు నాకు,
నాకు బాగా కావాల్సిన వ్యక్తి కాబట్టి ఈ కార్యక్రమం రావడం ప్రత్యేకం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం తెలియజేసుకుంటూ దేవదాస్ స్టైల్ మార్చాడు. సో చక్కని పేరు, ఒక కొత్తగా ఆలోచనలు పుట్టించే రకంగా. డెఫినెట్గా అందరం అనుకుంటాం ఇందులో కామెడీ ఉంటుందని. మరి ధనుష్కి హీరో కూడా బాగా చేశాడు. గతంలో పెద్ద పూర్వకాలంలో అంటే 50s 60sలో దేవదాస్ ఎంత హిట్ అయిందో ఈ యువతరం కూడా దేవదాస్ స్టైల్ మార్చాడు అంతే హిట్ అవుతుందని ఆశిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద సక్సెస్. ప్రొడ్యూసర్కు, డైరెక్టర్కు అందరు కూడా నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నేను పిలవంగానే కంటా శ్రీనివాసరావు అన్న, నేను ఏ ఫంక్షన్ పిలిచినా నేను ప్రత్యేకంగా వెళ్ళి పిలవకుండా ఫోన్ చేస్తేనే చాలు, సరే వస్తా తమ్ముడు అని చెప్పి కంటా అన్నకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తూ, నేను పిలిచినందుకు నాకు ఈ సినిమాలో డైరెక్టర్ శ్రీనివాస్ కానీ తని కానీ అందరు కోఆపరేట్ చేశారు. అట్టనే నేను పిలిచినందుకు వచ్చిన నా ఫ్రెండ్స్కి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఏం చెప్పినా నా మాట నమ్మి నేను చెప్పినట్టు విని నాకు ఇంత సహకరించిన నా టీం అందరికీ, యూనిట్ వారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రామిరెడ్డి గారు ఫస్ట్ నాకు కేవీ సత్యనారాయణ గారి ఆఫీస్లో పరిచయం. ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్గా చూశాను. మేము ఇప్పుడు ఎట్లా అయిపోయామంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా అయిపోయాం. తని గురించి నేను చెప్పేది ఏం లేదు, మీరు చూశారు. నా అన్ని పిక్చర్ల కన్నా నా పిక్చర్లో బాగా ఎనర్జెటిక్గా నేను ఎలా కావాలన్నా అలా అర్ధరాత్రి కూడా నేను షూటింగ్ చేయించాను. ఈ కాల్ షీట్ ఎంతవరకు అని కూడా చెప్పలేదు, చెప్పకుండా చేసినందుకు క్షమించాలి. కోపాలు ఏమన్నా ఉంటే మర్చిపోవాలి. నేను చాలా సినిమాలు చేశాను. ఈ సినిమాలో స్పెషల్ ఏంటి, ఇంతసేపు నేను యాంకర్గా తనీష్ కోసం, నా రామరెడ్డి గారి కోసం, శ్రీనివాస్ గారి కోసం అక్కడ కూర్చోకుండా ఇక్కడే ఇంతసేపు అరుస్తూ ఎందుకు చేశానంటే, ఇది హోమ్ ప్రొడక్షన్, అంటే నా సొంత సినిమాని కాదని నేనేం డబ్బులు పెట్టలేదు. నా సొంత సినిమాని ఫీల్ అయ్యి చేసిన సినిమా. పేకేటి శ్రీరామ్ గారు దేవదాస్ సినిమాలో భగవాన్ అని ఒక క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ మళ్ళీ నేను చేయడం నా అదృష్టంగా భావించి ఈ సినిమాకి యాంకరింగ్ బాధ్యత నేను తీసుకున్నాను. ఆ క్యారెక్టర్ ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్మోస్ట్ హీరో ఎన్ని సీన్లో ఉన్నాడో అన్ని సీన్లో పెట్టి నాకు సమానంగా డైలాగులు పెట్టి అద్భుతమైన వేషం ఇచ్చిన డైరెక్టర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి, నా పేరు చెప్పంగానే నో అనకుండా ఎంకరేజ్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. దేవదాస్ స్టైల్ మార్చాడు అంటే హిందీ సినిమా దేవుడి ఇలాగేమైనా ఉంటుందా, దాని రైట్స్ తీసుకుని చేస్తున్నారా, దాని కాపీ కొడుతున్నారా, ఇలా మాట్లాడారు. కానీ నాకు నిజంగా నేను ఫస్ట్ టైం శ్రీనివాస్ గారు వచ్చి నాకు ఆ సినిమా టైటిల్ విని తర్వాత నెరేట్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను. నేను కూడా ఈ టైటిల్ ఫస్ట్ విన్నప్పుడు అదే అనుకున్నా, ఇదేంటి అలాగే ఏమైనా ఆలోచిస్తున్నారా, ఎందుకంటే మేము హిందీ సినిమాలు చూసి ఇంగ్లీష్ సినిమాలు చూసి అన్నీ చూస్తుంటాం కాబట్టి నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సీరియస్గా స్టోరీ అయిన తర్వాత ఐ వాజ్ జాబ్, నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఇలాంటి థాట్స్ కూడా వస్తాయా, పక్కా దేవదాస్ నుంచి ఇన్స్పిరేషన్ అనేది పక్కా సినిమా ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తూ ఉంటుంది. ఇది రెండు రకాలండి, దేవదాస్ సినిమా స్పూఫ్ చేయడం ఒకటి, దేవదాస్ సినిమా ఇన్స్పిరేషన్గా తీసుకోవడం ఒకటి. ఇది స్పూఫ్ కాదు బేసిక్గా అందరూ అనుకుంటున్నట్టు, లేదా అనుకున్న వాళ్ళకి కానీ ఇది స్పూఫ్ కాదు, ఇది జస్ట్ దేవదాస్ సినిమా ఇన్స్పిరేషన్. ప్రతి సినిమా ప్రతి ఫ్రేమ్లో దేవదాస్ సినిమా కనిపిస్తూనే ఉంటుంది, కానీ అందరినీ నవ్విస్తూనే ఉంటుంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు సీన్ గారు ఫర్ క్రియేటింగ్ సచ్ ఎ స్టోరీ. అండ్ నిజంగా సినిమా చాలా బాగా చేశారు. షార్ట్లు మా సినిమా ఎలా ఉందంటే నాకు తెలిసి ఫస్ట్ టైం నా సినిమా ఆడియో రిలీజ్లో ఫస్ట్ టైం ఇన్ని ట్రైలర్లు కట్ అయ్యి బయటకు వచ్చినాయి. ఎందుకంటే సినిమా ప్రతి ఫ్రేము ప్రతి డైలాగు ట్రైలర్ కట్ చేయడానికి మా ఎడిటర్ అనిల్ని పిలిస్తే ఇదేంటండి ఎక్కడ కట్ చేయాలండి, ఎన్ని కట్ చేయాలండి, ఏది చూసినా ట్రైలర్లానే ఉందండి అన్నాను. సో ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీ డైలాగ్ అంత బాగా డిజైన్ చేసిన శ్రీనివాస్ గారికి ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ మీరు మొత్తం సాంగ్స్ అన్ని ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి సాంగ్లో ప్రతి వర్డ్కి ఒక మీనింగ్ఫుల్ సెన్స్ ఉంటుందండి. అండ్ థ్యాంక్ యూ గనా, యూ గేవ్ సచ్ లవ్లీ మ్యూజిక్. అండ్ ఐ థింక్ ఇది నేనుగా జనాలు చెప్పాలి, బట్ స్టిల్ నేను ఫీల్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇంతమంది పెద్దల ఆశీస్సులు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సెలవు తీసుకుంటాను.